రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మరో రెండేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీదే అధికారమన్నారు హరీష్ రావు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరైనా వేధిస్తే తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి. సింగరేణి డబ్బులతో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డితో తాము ఫుట్బాల్ ఆడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక దోసాల కంటే ఎక్కువేమి ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి, మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా వారికి చెల్లిద్దాం. ఏం భయపడకూడదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తాప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది, మా పిల్లలకేమొస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి, పైసలు పంచి, సారా పంచి, పోలీసులను వాడి, అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియా అన్నాడు. బిడా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4000 గెలిచిండ్రు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. పిల్లల చదువులు ఆగమైతా ఉన్నాయి. ఆ పిల్లల చదువులకు కూడా ఈరోజు సాయం చేస్తలేరు. తండాలు బాగుంటాయి మా నర్సాపూర్లో. మా సునీతమ్మ కష్టపడి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీ తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసినాం. ఇలా మీరు సర్పంచులు అయిందంటే కేసీఆర్ గారి వల్ల ఈ తండాలకు ఇలా మీరు సర్పంచులు అయింది. కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా ఇచ్చిందా? కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీలకు. తండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు చేసిండు. ఇలా మంచి రోడ్లు వేసిండు, మంచి నీళ్లు ఇచ్చిండు తండాలకు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మా ఎస్టీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ.